ఆయన పిలిచి అడుగుతున్నాడు, కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు, నీ పిల్లల్ని ఏమైనా పనికి పంపిస్తావా అని అడుగుతున్నాడు. మనలో చాలామంది అది ఇష్టం లేదు మనకి. ప్రభా మా బిడ్డకి కాలింగ్ లేదయ్యా, మాకు అసలు ఆ ఒపీనియనే లేదయ్యా, మాకు ఆ థాటే లేదయ్యా, ఈ పిల్లలకి జ్ఞానమే లేదయ్యా. ఎవడో 10th ఫెయిల్ అయిపోయి చదువు అబ్బని వాడు ఒక పిల్లోడు ఉన్నాడు, వాడిని బైబిల్ ట్రైనింగ్కి పంపిస్తానంటాడంట ఒక తండ్రి అంటాడంట. అలా మా అమ్మాయి ఇది బయట తిరుగుతూ ఉంది, అసలు స్థిరం లేదు, కాలేజీకి పంపించారంటే మాకు ఇష్టం లేదు, ఆ ఇన్స్టిట్యూట్ అయితే బాగుంటుంది, ఆ బైబిల్ కాలేజీలో జాయిన్ చేసేద్దాం అనుకుంటున్నాం మా అమ్మాయినని జాయిన్ చేసిన తల్లిదండ్రులు ఉన్నారు. దేవునికి అటువంటి పాత్రలా కావాలి? దేవునికి ఎటువంటి పాత్రలు కావాలి? దేవుడికి ఇచ్చేటప్పుడు ప్రశస్తమైనది ఇస్తాం. అన్యులు గుడ్డిది నడ్డిది పువ్వు పెట్టరు దేవుడికి. అన్యులు అవకతవకగా ఉన్నటువంటిది ఏది నైవేద్యంగా అర్పించరు. అన్యులు ఏదైనా అర్పించేటప్పుడు ఒక పశువునైనా దేన్నైనా కూడా మచ్చ మరక లేనిది ఇస్తుంటారు దేవుడికి. నైవేద్యం అలాగే అర్పిస్తారు వాళ్ళు. పువ్వులు కూడా మంచి పువ్వులను తీసుకెళ్ళి పెడతారు. కానీ క్రైస్తవులు పనికిరాని ఎక్కడైనా ఉన్నాయేమో చూసి దాన్ని తీసుకుని వెళ్ళి దేవునికి ఇస్తామని, మా పిల్లలు ఇలా పని చేయడం లేదు, వాళ్ళు చదవడం లేదు, వాడికి ఉద్యోగం లేదు, కాబట్టి వాడుకోండి సిస్టర్ గారు, వాడుకోండి పాస్టర్ గారు, వాడుకోండి పాస్టమ్మ గారు, ఖాళీగానే ఉన్నాడండి అని చెప్తూ ఉంటారు. అది కాదు కదా. నీవు ఇష్టపూర్వకంగా దేవుడికి నా బిడ్డను నీ కొరకు ఇస్తున్నాను ప్రభువా, నీవు యోగ్యమైన పాత్రగా చేసి వాడుకో.